జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు కూలీ వార్ 2 రెండు కూడా 14న సినిమా రాబోతున్నాయి. అయితే కూలీ సినిమాకి నారా లోకేష్ ట్వీట్ చేయడం సంచలనం అయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రంగంలోకి దిగి ఎన్టీఆర్ వార్ 2 సినిమాని ప్రమోట్ చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో కానీ అంతా చూస్తున్నాం. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ ఏపీలో ముఖ్యంగా ఈ వార్ 2కి ఎక్కువ క్రేజ్ ఉన్నట్టుగా టికెట్లే ఎక్కువ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు? ఏంటి రీజన్ ఏంటి? అంటే మనకి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బుక్ మై షో ఇప్పుడు కానీ మనం చూస్తే గంటకి 3450 టికెట్లు వార్ 2కి వెళ్తున్నాయి ఇప్పుడు ఇమ్మీడియట్ టైం. అదే కూలీకి చూస్తే 24 గంటలకు గాను 12,000 టికెట్లు ఎంతో ఉన్నాయి. అంటే గంటకి 500 టికెట్లు కూలీకి ఉంటే గంటకి 3,450 టికెట్లు వార్ 2కి ఉన్నాయి. సో ఇది నిన్నంతా కూడా నేను చూశాను. నిన్నంతా కూడా వార్ 2కే ఎక్కువ వెళ్తున్నాయి. అంటే దీనికి కారణాలు ఏంటనేది చూసినప్పుడు ఈ లోకేష్ ఎప్పుడైతే రంగంలో ఎదిగాడు, కూలీకి ప్రోగా ఆయన ఒక ట్వీట్ చేసి రజనీకాంత్ సపోర్ట్ చేయమని చెప్పడం ఎప్పుడైతే చేశాడో, ఆ మొత్తం తెలుగుదేశం కేడరు, అక్కడ ఉన్న జనసేన వాళ్ళు, వీళ్ళందరూ మామూలుగానే జనసేన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా ఉంటారు. సో వీళ్ళందరూ రంగంలో దిగేసి జూనియర్ ఎన్టీఆర్కి యాంటీ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు మొదలు పెట్టారో వైసీపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా వాళ్ళు ఏంటంటే కసిగా ఉన్నారు. పొలిటికల్గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ లేదు. అక్కడ పొలిటికల్గా ఏమన్నా చేస్తే వాళ్ళని కేసులు పెట్టేస్తున్నారు. అందువల్ల వాళ్ళు వాళ్ళ ఎనర్జీని సినిమాలకి మళ్లించారు. సినిమాల సాకుతో వాళ్ళు రెచ్చిపోయి, మామూలుగా వైసీపీ క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు సోషల్ మీడియా ముందు నుంచి కూడా. తెలుగుదేశం వాళ్ళకన్నా డబ్బులు ఇచ్చి నడిపించాలి, వైసీపీకి అలా లేదు. అలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళ పేటీఎంలోని వీళ్ళు పిలుస్తుంటారు, కానీ వాళ్ళకి ఇప్పుడు జగన్ ఏమో అంత జోబులను తీసి పెట్టే టైపు కాదు, పెట్టడు. అయినా వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడైతే ఏమైంది, వాళ్ళు వీళ్ళే నెట్టారు వాళ్ళని. మీరు గమ్మునున్నా కూడా మేము కేసులు పెడతాం అనేసరికి వాళ్ళు ఒకసారి జైలు గదిలో వచ్చి నాకు భయం పోతుంది, గిల్లిపోతుంది. మనం నీళ్ళల్లో దిగితే చల్లేమో అనుకుంటాం, దిగినాకే ఇంతే కదా అనుకుంటాం, మళ్ళీ దిగుతాం. అలాగే జైలు, పోలీస్ స్టేషన్, జైలు 2 దెబ్బలు తింటారు, 4 రోజులు ఇబ్బందులు పడతారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఈ లోపల వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరో పోయి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, లీగల్ నెట్వర్క్ ఉంది. ఇంతే కదా జైల్లో కూడా డబ్బులు కొద్దిగా ఇస్తే అన్ని సౌకర్యాలు, మంచి ఫుడ్ వస్తుంది. అక్కడ ములాఖతులు రోజుకి 4 సార్లు అయినా ములాఖతులు ఇస్తారు. నాయకులకైతే ఇబ్బంది కానీ వేధిస్తారు, కానీ చిన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే పనులు అయిపోతాయి జైల్లో. కాబట్టి ఇవన్నీ చూసి వచ్చినాక వాళ్ళు రెచ్చిపోతున్నారు. అలాగే వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తరపున వైసీపీ రంగంలో దిగి రకరకాల ప్రచారాలు, వాళ్ళు సిద్ధహస్తులు ప్రచారాలు చేయడం వైసీపీ వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే లేటెస్ట్గా కూలీ రేట్లు మొత్తం పరిశీలించారు. కూలీకి మిగతా చోట్ల టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి చూస్తే హిందీకి తమిళ్ కంటే కూడా తెలుగులో విపరీతంగా రేట్లు ఉన్నాయి. ఈ అంశాన్ని పట్టుకొని జగన్ కూడా రంగంలోకి దింపి, చూడండి ఒకప్పుడు జగన్కి ఒక గెటప్ వేసి మ్యాడ్ మ్యాన్ అన్నారు జగన్ని. చూడండి ఇప్పుడు టికెట్ రేట్లు జగనే బెటర్. జగన్ ముందే అప్పుడు కూడా కరోనా టైంలో జగన్ పారాసెటమాల్ అవి అంటే ఎగతాళి చేశారు. చివరికి అదే చెప్పారు అందరూ డాక్టర్లు, WHO కూడా అదే చెప్పింది, పర్మనెంట్గా ఉంటుంది కరోనా, మనం డీల్ చేయాలని జగన్ ఎప్పుడో చెప్పాడు. అలాగే ఇది కూడా రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ చెప్తే అప్పుడు ఇతను చెప్పడానికి సినిమాలు ఇష్టం అన్నారు. ఇప్పుడు చూడండి కూలీకి ఎట్లా పెంచారు, దానివల్ల జనం బాధపడుతున్నారు. మరి వీళ్ళు పెంచేవాళ్ళు అయితే తమిళనాడులో ఎందుకు? రజనీకాంత్ తమిళనాడు కదా, తమిళనాడులో తమిళ సినిమా ఇది బేసిక్గా. ఇది డబ్బింగ్ సినిమాకి ఇక్కడ 450, 500 టికెట్ ఏంటి, అక్కడ 160-200 లోపల ఉంటాయి అనేది వాళ్ళు తీసుకొచ్చి విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అట్లాగే ఇది కూలీ సబ్జెక్ట్ బాగాలేదంట, అది బాగాలేదంట, ఏవో మెల్లగా యాంటీ నెగటివ్ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు. అంటే పొలిటికల్గా తీసుకున్నారు. లోకేష్ పైగా రజనీకాంత్ మీద వాళ్ళకి ముందు నుంచి కూడా కోపం కూడా ఉంది వైసీపీకి. ఎందుకంటే గతంలో చంద్రబాబును పోవడం, తర్వాత అప్పుడు కొడాలి నాని, రోజా వాళ్ళు రజనీకాంత్ తిడితే రజనీకాంత్ కుక్కలతో పోల్చి అర్థమైందా రాజా అని తెలుగులో చెప్పి అతను సెటైర్ వేయడం, దాంతో వీళ్ళు కోపంగా ఉన్నారు. రాణి రజనీకాంత్ సినిమా అన్న కోపంలో ఉన్నారు. నిజానికి పాపం నాగార్జున విలన్గా ఉన్నాడు, కానీ అది నాగార్జున ఫోకస్ కూడా కాల. ఆయన కూడా ఎందుకనో పెద్ద దీన్ని ఓన్ చేసుకోలేదు.
ఈ సినిమాను ఓన్ చేసుకొని ప్రమోట్ చేయాలని నాగార్జున కూడా అనుకో మొన్న కూడా కనబడలేదు కదా నాకు. వచ్చారు. వచ్చాడా మరి ఆయన ఎందుకు ఫోకస్ కాలా? అంటే సో రజనీ సినిమాలాగా చూస్తున్నారు వాళ్ళు. ఆ? రజనీ సినిమాలాగా చూస్తున్నారు. రజనీ సినిమా అది ఇక్కడ ఇది కూడా జరగలేదు కదా, ఆ, అంటే ప్రీ రిలీజ్ కూడా జరిగింది ఇక్కడ లేదు, ప్రెస్ మీట్ పెట్టారు అంతే. ప్రెస్ మీట్ పెట్టారు అంతే. ఉమ్. సో అలాగే ఆయన ఓన్ చేసుకోరు, ఇది రజనీ సినిమానే ఫోకస్ అవుతుంది. ఫోకస్. సో దానివల్ల ఏమైంది, ఈ లోపల వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఈయన రంగంలో దిగాడు నాగవంశీ. ఉమ్. ఎందుకంటే నాగవంశీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకి నాగవంశీ ప్రొడ్యూసర్ కాబట్టి అవును. మనం సపోర్ట్ చేయాలి కదా అని చెప్పి నాగవంశీ 90 కోట్లకి 2 రాష్ట్రాలకి ఆయన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొని అవును. ఆయన పోతే లాస్ అయినడానికి కూడా రెడీగా అయి పెడుతున్నాడు. ఎందుకంటే అది పెద్ద 800 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు. అవును. ఎన్టీఆర్ది త్రివిక్రమ్ది ఉమ్. ఎన్టీఆర్ కెరీర్లోనే మైథలాజికల్. మైథలాజికల్ 850 కోట్లు బడ్జెట్ అంటున్నారు. అవును. సో 850 కోట్లే పెడుతున్నప్పుడు 90 కోట్లు ఏముందిలే పోతే పోతే వస్తారా అని ఆయన దిగాడు రంగంలోకి. అవును. ఆయన కొంత సిస్టమేటిక్ ఆయనకి ఐడియా ఉంది కాబట్టి సినిమా ప్రొడ్యూసర్, ఆయన విపరీతంగా సినిమాలు యాక్టివ్గా అందరికంటే ఎక్కువ తీసేది ఆయనే ఇప్పుడు అవును. నాగవంశీ. అవును. సో అందువల్ల ఆయన సిస్టమేటిక్గా దీన్ని తీసుకెళ్ళడానికి ఆయన కూడా కృషి చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా రంగంలో దిగాడు యాక్టివ్గా. ఉమ్. ఎన్టీఆర్ లోకేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడని కూడా వార్త వచ్చింది. ఉమ్. ఏదేమైనా ఎన్టీఆర్కి కూడా ఒక బలమైన ఫ్యాన్ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళేమీ తక్కువగా కాదు, ఉమ్. వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు అన్నమాట, కసితో ఉంటారు వీళ్ళంతా. ఎందుకంటే ఎప్పుడైనా మనోడికి అన్యాయం జరుగుతుందంటే ఇంకా కసిగా పనిచేస్తారు. అవును. సో అలాగా ఇప్పుడు అందరూ రంగంలో దిగడం ఏమైందంటే మెల్లగా వార్ 2 బుకింగ్స్ అనేవి పెరిగాయి. ఉమ్. మనం చూసుకుంటే ఉమ్. రజనీకాంత్ కూలీ తగ్గింది. ఇప్పుడు అది ఎవరైనా చూడొచ్చు, ఉమ్. నేనైతే బుక్ మై షోలో చూస్తున్నాను. ఉమ్. బుక్ మై షోలోనే ఇది ఉంది. ఓవరాల్గా కలెక్షన్, ప్రీ రిలీజ్ కలెక్షన్ మాత్రం కూలీకి నాన్ థియేటర్కి 200, నిన్న దాని మీద నేను సపరేట్ టాపిక్లో చెప్పాను, ఉమ్. 250 కోట్లు కూలీకి, 120 crores ఓటీటీకే వచ్చింది. ఉమ్. మిగతా శాటిలైటు, ఇంటర్నేషనల్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఇవన్నీ కలిపి ఉమ్. 250 కోట్ల వరకు దానికి వెళ్ళింది. ఉమ్. మిగతా థియేటర్కల్ ప్రీ రిలీజ్ దానికి 100 కోట్లు దాదాపు చేరుతుంది ఈ రోజుకి. అంటే 350 కోట్ల వరకు అది ఆల్మోస్ట్ దాని కలెక్షన్లు వచ్చేస్తాయి. ఒకవేళ సినిమా ఇక్కడ బాగా ఆడకపోయినా ఓవరాల్గా రజనీకాంత్ సినిమా ప్రాబ్లం లేదు. కాకపోతే రజనీకాంత్ సినిమా టార్గెట్ పెట్టింది రావడం కాదు, 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళాలి ఫస్ట్ టైం. అవును. కోలీవుడ్. రజనీతోనే అది ఓపెన్ అవ్వాలి, 1000 కోట్లు రికార్డు ఉండిపోతుంది అనేది వాళ్ళకు ఉంది కోరిక. 1000 కోట్లు రావాలంటే తెలుగు 2 రాష్ట్రాలు కూడా చాలా కీలకం. అవును. సో అందువల్ల ఈ కాంపిటీషన్ ఉంది ఇక్కడ. దాన్ని కూడా ఏషియన్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది వాళ్ళకి కూడా. అవును. మరి చూడాలి. కాకపోతే వార్ 2కి ఏంటంటే హిందీలో పెద్ద బజ్జి లేదు. ఉమ్. దానికి కారణం కూడా నిన్న నేను అనలైజ్ చేశాను. ఎందుకంటే ఇది వార్ 1 లాగే ఉంటే మాత్రం ఇబ్బంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ని, హృతిక్ రోషన్ని ఎవరు విలను ఎవరు హీరో అనేది కన్ఫ్యూజ్గా చేసుకుంటా వెళ్ళారు సినిమా. ఉమ్. అదైతే తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే మనకు వార్ ఫస్ట్లో కూడా అతను పేరు ఏదో మర్చిపోయినాను, టైగర్ శ్రాప ఏదో అంటారు అతను క్యారెక్టరు ఉమ్. మంచోడా చెడ్డోడా అనేది తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే మంచోడే ఉమ్. కానీ ఒక చెడ్డోడు ఇతన్ని చంపేసి ఇతని రూపంలో ఉంటాడు, ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని. ఉమ్. అతను విల్లను. ఉమ్. ఆ విషయం ఆడియన్స్కి తెలియదు, ఓకే. కానీ హృతిక్ రోషన్ క్యారెక్టర్కి తెలుసు. ఉమ్. అది నాకు ఎప్పటి నుంచో తెలుసు అని వాడికి చెప్తాడు. ఉమ్. దానికి ఏదో ఉంటుంది. కన్ను ఈ ఒరిజినల్ క్యారెక్టర్కి ఉమ్. ఐసైట్ ఇక్కడ వరకే ఉంటుంది, ఇటు పక్కకి వెళ్ళదు. వాడికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఉమ్. వీడు విలన్ ఈ రూపంలో ఉంటాడు కదా, వీడికి అన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఉమ్. అది హీరోకి మాత్రమే తెలుసు వీడి గురించి. అట్లాంటివే పెట్టి ట్విస్టులు పెట్టాడు. దీంట్లో కూడా అట్లాంటి చాలా మంచి ట్విస్టులు ఉన్నాయని చెప్తున్నారు. అవును. కాబట్టి క్వాలిటీగానే తీసి మంచి ట్విస్టులు ఉండి ఉమ్. ఉంటే మాత్రం అదైతే స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది. మనకి ఫస్ట్ వార్ 1 అయితే ఉమ్. ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే, ఎత్తులు పై ఎత్తులు, ఇదంతా ఎఫెక్టివ్గా స్టంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉమ్. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా మామూలుగా మనం జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి డౌట్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఆయన దుమ్ము లేపేస్తాడు ఇలాంటి క్యారెక్టర్లు. అవును. కాబట్టి అందులో నెగిటివ్ షేడ్, పాజిటివ్ షేడ్ 2 చేసే ఒక ఇది వచ్చింది అతనికి. అవును. కాబట్టి పర్ఫార్మెన్స్లు బ్రహ్మాండంగా ఉంటాయి. హృతిక్ రోషన్ డ్యాన్స్ కూడా ఒక ఇది ఉంది. ఉమ్. కాబట్టి చెప్పలేం. ఇప్పుడైతే బడ్జ్ అయితే బాగా వచ్చింది అంతవరకు చెప్పచ్చు. అంటే వైసీపీ దిగడం వల్ల అయితేమి, ఉమ్. నాగవంశీ వల్ల అయితేమి, ఉమ్. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా రంగంలో దిగడం అయితే బజ్జీ
టికెట్లు కొంటున్నారు కాబట్టి ఓపెనింగ్స్ అయితే మంచిగా వస్తాయి. వార్ 2 కూడా వస్తాయనేది మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.